నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు. మేడం నమస్తే. నమస్తే అండి. లక్ష్మీ పార్వతి ఆవిడ మాట్లాడుతున్నటువంటి ఒక మాటలు కావచ్చు, లేదంటే ఆవిడ వాడుతున్నటువంటి భాష కావచ్చు, వాస్తవానికి వినడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉందని చెప్పుకోవాలి. అయితే ఇలాంటి తరుణంలో లక్ష్మీ పార్వతి మాట్లాడిన వ్యాఖ్యల్ని ఎలా చూడాలంటారు? అంటే నేను ఒక్కటే అడుగుతున్నానండి లక్ష్మీ పార్వతి గారిని, అసలు మీరు ఎందుకు వస్తున్నారు ఎన్టీఆర్ గారి జయంతికి వర్ధంతికి? ఏమి చెప్దామని వస్తున్నారు మీరు ప్రజలకి? మీరు వచ్చి మాట్లాడుతున్న మాటల వల్ల ఎన్టీ రామారావు గారికి ఎంత నష్టం జరుగుతుందో అంతకు రెండింతలు మీకు జరుగుతుంది. ఇప్పుడు మీరేం బాగుకుంటున్నారు? మీరు దేనికి వచ్చారు అక్కడికి? ఇప్పుడు అంత మహానుభావుడికి మీరు ఒక భార్యనయ్యానని చెప్పుకుంటున్నారు. చెప్పుకున్నప్పుడు మీ గొప్పతనం ఏంటి ప్రతిసారి? అసలు నాకు అర్థం కాదు. మీరెవరు ఆఫ్టర్ ఆల్? అసలు ఇప్పుడు ఎన్టీ రామారావు గారి జీవితంలో మీరు ప్రవేశించకపోతే ఆయన చాలా ఆనందంగా ఆయన చివరి క్షణాలు గడిపి ఉండేవాళ్ళంది ప్రజల ఉద్దేశం. సరే, మీరు వచ్చారయ్యా, వచ్చారు, ఒక గొప్ప పేరు తెచ్చుకున్నారు, అంటే అన్ని అనుభవించారు, మీకు చాలా ఉన్నత స్థానం ఇచ్చారు ఆయన. దాన్ని నిలుపుకోలేదే మీరు? ఆయన ఎలా మరణించారు అనే దాని మీద చాలా కాంట్రవర్సీలు అయ్యాయి. సరే, అవన్నీ పక్కకు పెట్టేసాము, అయిపోయింది. సరే, ఏదో జరిగింది, ఆయన దురదృష్టమో ప్రజల దురదృష్టమో జరిగిపోయింది, వాళ్ళ కుటుంబ సభ్యులు బాధపడ్డారు, అయిపోయింది. కానీ వచ్చాక మీరేం మాట్లాడుతున్నారు? అక్కడ రాజకీయాలు మాట్లాడటం ఏంటి? ఎంత అసలు బుద్ధి లేని మాటలు అంటేనండి. మోదీ గారు చాలా గొప్ప వ్యక్తి అయి ఉండొచ్చు, చాలా మహానుభావుడు అయి ఉండొచ్చు, మోదీని మించిన అని అంటే నేను అనుకున్నా ఈవిడ నందమూరి తారక రామారావు గారి గురించి చెప్తున్నారు అనుకుంటే జగన్మోహన్ రెడ్డి అంటుందండి. ఇంతకంటే సిగ్గులేనితనం ఇంకోటి ఉందా మీకు? నిజంగా అడుగుతున్నాను. నేను ఒక జర్నలిస్ట్నే, కానీ ఏంటి లక్ష్మీ పార్వతి గారు మీరు మాట్లాడింది? అసలు బొర్రుండే మాట్లాడారా మీరు? ఎవడు అసలు జగన్మోహన్ రెడ్డి? ఎన్టీ రామారావు గారికి ఏంటి సంబంధం? రాజశేఖర రెడ్డి ఘాటి దగ్గరికి వెళ్ళి మాట్లాడండి, అర్థం ఉంటుంది ఏమన్నా కదా. అసలు ఇంకో విషయం ఏంటంటే ఫన్నీయెస్ట్ ఇది, కోడల్ని తీసుకొచ్చినట్టుంది ఆవిడ పక్కన. ఆ మనవడిని తీసుకొచ్చి మనవడి చేత దండం పెట్టేసిన. మనవడు ఎవడికి పుట్టావురా నా కొడుకు అంటే ఎక్కెచ్చావని. ఏంటండి ఇది? ఏంటి అసలు మీరు ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? ఒక్కసారి ఆలోచించుకోండి లక్ష్మీ పార్వతి. మేము అడుగుతున్నది ఏంటంటే, మీరు చక్కగా చదువుకున్నారు, మీకు మంచి నాలెడ్జ్ ఉంది, మంచి విజ్ఞత ఉంది, హ్యాపీగా చదువుకుంటూ మంచి పుస్తకాలు రాస్తూ ఎన్టీ రామారావు గారు పుస్తకాలు అన్నారు, ఎన్టీ రామారావు గారి మ్యూజియం అన్నారు, ఏ గాలికి వదిలేశారో తెలీదు, అదేదో పార్టీ పట్టుకుని తిరుగుతూ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసే వరకు నిద్రపోనంటే మీకు చుట్టమా పక్కమా? మీకు ఎందుకు డబ్బులు అవసరమా మీకు? ఆయన ఆత్మకి శాంతి కాదు, ఆయన ఏడుస్తున్నారు. నందమూరి తారక రామారావు గారు అయ్యో బాబోయ్ ఈవిడ వస్తోందని ఆయన ఆత్మ ఘోషిస్తోంది అక్కడ. ఇక్కడ తెలుగు ప్రజలు ఎక్కడున్నా సరే, అటు ఆంధ్ర టు అమెరికా ప్రతి ఒక్కరు కూడా అభిమానించేది ఎన్టీఆర్ గారిని, అది అందరికీ తెలిసిందే. అందరూ అంటుంది ఏంటి అంటే, ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచి కావచ్చు, లేదంటే ఇప్పుడు తెలుగుదేశం చేసేటువంటి సేవా భావాలు కావచ్చు, వీటన్నిటి ద్వారా కొన్ని వేల మందికి కొంత ఆశ్రయం వస్తుంది. అదే కాక వాళ్ళకి సంబంధించినటువంటి ఒక ఏవైతే కావాలో వాళ్ళ అన్ని పనులు కూడా చేసి పెడుతున్నారు. అదేవిధంగా చూసుకుంటే బసవతారకం హాస్పిటల్ నుంచి ఎంతోమంది రోగులకి వైద్యం కూడా చేస్తూ వస్తున్నారు. అలాంటిది ఇంతమందిని వాళ్ళు పోషించే టైంలో ఓన్లీ లక్ష్మీ పార్వతి గారికి ఆవిడకి అనుకున్నటువంటి విధంగా ఏదైతే కోరుకుంటే అది తిండి పెట్టవచ్చు, మిగతా అన్ని రకాల పనులు చేయొచ్చు. అంటే ఇక్కడ లక్ష్మీ పార్వతికి కావాల్సింది ఓన్లీ ఆసరా కాదు, ఆస్తులు కావాలని చెప్పి కోరుకుంటారు. గతంలో కూడా మనం చూసుకుంటే బసవతారకం హాస్పిటల్ కూడా నాకే రాసి ఇచ్చారని చెప్పి కోర్టుకు వెళ్ళింది, కోర్టు నుంచి చెంపదెబ్బలు తిని బయటకు వచ్చేసింది. సో ఇంకా ఆస్తులు లేదంటే మనకు పదవులు కావాలని కోరుకుంటున్నారు అంటే అవి నిజంగా అన్న ఎన్టీఆర్ గారికి వీరాభిమాన, లేదంటే మనకు ఎలా చూడాలంటే నిజంగా ఇంకా అలాంటి సందేహాలు వస్తున్నాయంటే అంటే అక్కడ ఎన్టీ రామారావు గారి గురించి ఏదైతే మాట్లాడుతుందో నిజంగా ఆయనకి వెన్నుపోటు పొడిచి అటు వైసీపీ పార్టీలో జాయిన్ అయిందంటేనే ఆవిడని ఎవరు పట్టించుకోవట్లేదు. కానీ ప్రతి వర్ధంతికి కావచ్చు, జయంతికి కావచ్చు, అంటే ఇలాంటి ట్రిక్లు ఎవరు నేర్పిస్తున్నారంటే ఏం చెప్తారు? అది స్వతహాగా ఆవిడకి ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి యాడ్ అయ్యాడు కాబట్టి డబల్ అయింది అది. అంతకుమించి మనకు అక్కడ కనిపిస్తున్నది ఏం లేదు. అంటే ఎన్టీ రామారావు గారిని అడ్డు పెట్టుకుని ఇంకా రాజకీయాలు ఏంటి అంటే, ఇంకా ఆయన ఏదో చేసేయాలి అంటే, ఆయన పేరు చెప్పుకొని ఇంకా బతికేయాలి. ఇప్పుడు 30 ఏళ్ళుగా బతుకుతున్నావు కదా తల్లి, లేకపోతే మీరెవరు అసలు ఎవరికి తెలుసు? ఒక మనం ఇంకా పాత పేర్లు ఎత్తకూడదు, కానీ ఒక హరికథలు చెప్పుకునే ఒక వ్యక్తి, ఎవరికో అప్పటికి ఇల్లాలి ఆవిడ. నాకు అంతకంటే నాకు అనవసరం. కానీ మీరు ఒక స్టేచర్కి వచ్చాక ఎంత బాగా ఉండాలి, మీరు ఎంత చక్కగా ఉండొచ్చు. ఇప్పుడు బసవతారకం గారు ఎలా ఉండేవారు? పోనీ ఇప్పుడు బసవతారకం గారు కాదు, వాళ్ళ పిల్లలు ఎలా ఉన్నారు? నువ్వు వాళ్ళ పిల్లల్ని తిడతావు, ఆ కొడుకులు తిడతావు, అల్లుళ్ళని తిడతావు, లోకేష్ని తిడతావు. హూ ఆర్ యూ టు టాక్? అసలు నేను అడుగుతున్నది అది.
ఇప్పుడు నువ్వు ఒక బయట దానివి అయినప్పుడు ఈయన నా అల్లుడు అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నాను. నిన్ను ఎవడు అడిగాడు? చంద్రబాబు నాయుడు నిన్ను అల్లుడు అని చెప్పుకోమని చంద్రబాబు నాయుడు అడిగారా? ఆయన అత్తగారిని చెప్పుకోవట్లేదు. ఆయన చెప్పుకోవట్లే కదా, ఏ రోజు ఎవడో యాక్సెప్ట్ చేయలేరు కనీసం మిమ్మల్ని. ఎన్టీ రామారావు గారు పిల్లలు ఎవరు కూడా ఆవిడ మా పినతల్లిని కూడా ఎప్పుడు ఎందుకు చెప్పుకుంటారండి? ఇప్పుడు ఆవిడ సవ్యంగా ఉంటే ఎవడు ఏం మాట్లాడు. నేను రాజకీయాల్లోకి రాకూడదు అంటే మీరు ఏం చెప్పొచ్చారు ఆయన జీవితంలోకి? నేను మీకు పాదదాసిని, మీరు నాకు స్వామి, నేను మీకు సేవ చేస్తాను అంది. ఏం సేవ చేసింది ఆవిడ? ఎన్ని రకాలు మీరు అప్పుడు ఆంధ్రజ్యోతి తీసుకుంటే మీకు మొత్తం కళ్ళ కట్టినట్టు అట్లా ఉంటుంది వాట్ షీ డిడ్ అనేది. ఆవిడకి ఊహించని ఒక మర్యాద వచ్చింది, ఊహించని గౌరవం వచ్చింది. ఆ రోజు బోల్డ్ ఆస్తి వచ్చింది, బోల్డ్ నగలు వచ్చాయి, చీరలు వచ్చాయి. గుడ్, ఓకే, ప్రజలు సంతోషంతో ఇచ్చారు, మనకు అనవసరం అది. కానీ నా బాధ ఏంటంటే మీరు అసలు ఇక్కడ ఈ ఘాట్ దగ్గర రాజకీయాలు మాట్లాడకూడదని పెట్టండి, ఈ ఘాట్స్ దగ్గర రాజకీయాలు మాట్లాడొద్దని కొంచెం తీసుకురండి. ఎవరైనా వీళ్ళని ఎలవ్ చేయకండి. ఈ మైకులు పెట్టుకునే వాళ్ళని రోడ్డు మీద మాట్లాడించమనండి, లోపలికి ఎలవ్ చేయొద్దు. ఎందుకంటే ఆయన ఆత్మ బాధపడుతుందండి. నాకు నిజంగా చాలా సిగ్గేసింది, బాధేసింది. అందరూ మన తెలుగు వాళ్ళ గురించి అందరూ ఏమనుకుంటారన్న బాధ. అంత పెద్ద మనిషికి ఈ రకంగా నివాళేంటండి? ఎక్కడ మొదలు పెడుతుంది, ఎక్కడ ఎండ్ చేస్తుంది, ఎవరిని తిడుతుంది, ఎందుకు తిడుతుంది? మీ సంస్కారం ఏమైపోయింది, మీ చదువు ఏమైపోయింది లక్ష్మీ పార్వతి అని అడుగుతున్నాం. 2 భాషల్లో నిష్ణాతురాలు ఆవిడ చక్కగా. నిజంగానండి ఆవిడ మామూలుగా ఒక వ్యక్తిగా మీరు గతంలో తీసుకుంటే ఓకే, షీఈస్ గుడ్ అంటే సబ్జెక్ట్ వైజ్ అంతవరకే. అలా ఉండకుండా ఎందుకు ఇలాగా నువ్వు జగన్మోహన్ రెడ్డి ట్రాప్లో ఎందుకు పడుతున్నావు? అది మనం అడుగుతున్నాం. ఇప్పుడు ఆయన చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఇప్పటికే ఎందుకు కాకుండా పోయారు? కనీసం ఇప్పటికైనా ఆవిడ బుద్ధి తెచ్చుకుని మే 28 నాటికైనా ఆవిడ ఘాట్ దగ్గరికి వచ్చి, ఎన్టీఆర్ ఘాట్ దగ్గరికి ఏమీ మాట్లాడకుండా దండం పెట్టుకుని వెళ్ళిపోతే ప్రజలు సంతోషిస్తారు. నేను అదొక్కటే చెప్తున్నా. సో చూద్దామండి, ఖచ్చితంగా లక్ష్మీ పార్వతి మాట్లాడిన మాటలు మాత్రం తెలుగు ప్రజలందరూ కూడా చాలా కోపంతో ఉన్నారు. మొత్తానికి లక్ష్మీ పార్వతి ఇకనైనా మారుతుందో లేదన్నది చూద్దాం. మరి నమస్తే. Please subscribe to Leo News for more videos.